రహస్య సమాచారం గురించి ఎవరికీ చెప్పే అవకాశమే లేదు. ఇటీవలి దృశ్యాలకి యుఎస్ కి సంబంధం లేదు. మేము గ్రహాంతర విమానం రివర్స్ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. US Navy has confirmed that UFOs are indeed real. The recent sightings are in no way connected with any secret development by any agency of the United States. Area 51. Area 51. ఇమాజిన్ చేయండి, ఒక ప్లేస్ ఉంది అండ్ దాని ఎగ్జిస్టెన్స్ కొన్ని డికేడ్స్ నుండి డెనీ చేయబడింది అండ్ ఇక్కడ ఆర్మ్డ్ గార్డ్స్, మోషన్ సెన్సార్స్ అండ్ చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఆ ఏరియాలో ఎవరైనా ఎనానిమస్ పర్సన్ ఆర్ ఎనీథింగ్ కొంచెం క్లోజ్కి వస్తే షూట్ చేసేస్తారు. ఈ మిస్టీరియస్ ప్లేస్ నివేదా డెసర్ట్లో ఉంది అండ్ దీని ఏరియా 51 అని అంటారు. ఇది ఒక మిలిటరీ బేస్ మాత్రమే కాదు, ఇది యూఎఫ్ఓ సైటింగ్స్, ఏలియన్ థియరీస్ మరియు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెనామినాకి హాట్స్పాట్. కానీ ఇక్కడ ఏదో హైడ్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రతిరోజు గ్లోయింగ్ లైట్స్, స్ట్రేంజ్ క్రాఫ్ట్ ఇంపాసిబుల్ స్పీడ్స్లో మూవ్ చేసే సమ్ ఎనానిమస్ థింగ్ యొక్క లీక్డ్ ఫుటేజ్ ఏరియా 51 యొక్క మిస్టీరియస్ ఎన్కౌంటర్స్ని చూపిస్తుంది. ఇది ఏలియన్ రీసెర్చ్ సెంటరా లేదా వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ సీక్రెట్ మిలిటరీ టెక్నాలజీస్ ప్లేగ్రౌండా? ఈ వీడియోలో మనం ఏరియా 51 గురించి అన్ని సీక్రెట్స్ అన్కవర్ చేద్దాం. అండ్ వీడియో ఎండ్లో 2 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చలో, వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏరియా 51 అనే ప్లేస్ యుఎస్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఒక హైలీ క్లాసిఫైడ్ మిలిటరీ బేస్. నివేదా డెసర్ట్లో గ్రూమ్ లేక్ పక్కన రిమోట్గా ఉంది. అండ్ ఏరియా 51 యొక్క మిస్టీరియస్ థింగ్ ఏంటంటే అది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా. అక్కడ సివిలియన్ ఎంట్రీకి పర్మిషన్ లేదు అండ్ చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తారు. ఈ బేస్ పక్కన ఉన్న గ్రూమ్ లేక్ అనే డ్రై లేక్ బెడ్ న్యాచురల్ రన్వే లాగా యూజ్ అవుతుంది. ఈ బేస్ని 1955లో U-2 స్పై ప్లేన్స్ని టెస్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి కోల్డ్ వార్ టైంలో యుఎస్కి అడ్వాన్స్డ్ సర్వైలెన్స్ సిస్టమ్స్ అవసరం ఉన్నప్పుడు ఈ బేస్ ఒక క్రిటికల్ టెస్టింగ్ గ్రౌండ్గా నిలిచింది. చాలా అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ లైక్ U-2 స్పై ప్లేన్, SR-71 బ్లాక్ బర్డ్, స్టెల్త్ బాంబర్స్ లాంటివి ఇక్కడ టెస్ట్ చేస్తారు. 2013లో CIA డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసింది. దానిలో ఏరియా 51 యొక్క టాప్ సీక్రెట్ మిలిటరీ టెస్టింగ్ గ్రౌండ్స్ అని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇది మిలిటరీ టెస్టింగ్ కోసమే లిమిట్ అయిందా లేదా అదర్ వరల్డ్లీ టెక్నాలజీస్, UFOs లాంటివి ఇన్వాల్వ్ అయ్యాయా అని డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. పబ్లిక్కి ఏరియా 51 యొక్క ఎగ్జైట్మెంట్ అండ్ క్యూరియాసిటీకి మెయిన్ రీజన్ ఇక్కడ కనిపించే మిస్టీరియస్ యాక్టివిటీస్ అండ్ సీక్రెసీ. దీనివల్ల ఏరియా 51 మిస్టీరియస్ ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకుంది. కానీ ఏరియా 51లో జరిగే మిస్టీరియస్ యాక్టివిటీస్ని ఎందుకు సీక్రెట్గా ఉంచుతారు? ఏరియా 51ని గవర్నమెంట్ ఒక రహస్యంగా ఎందుకు మెయింటైన్ చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి మిలిటరీ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ అడ్వాన్స్ టెక్నాలజీస్కి ప్రొటెక్షన్ కోసం. కోల్డ్ వార్ సమయంలో రష్యా అండ్ అదర్ కంట్రీస్కి స్పై చేయడానికి యుఎస్ SR-71 బ్లాక్ బర్డ్ లాగా హైపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ని డిజైన్ అండ్ టెస్ట్ చేశారు. ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా పేరు తెచ్చుకుంది. యుఎస్ గవర్నమెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఇక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అండ్ టెక్నాలజీస్ లీక్ అవుతే మాత్రం యుఎస్ మిలిటరీకి థ్రెట్ వస్తుంది అని. ఇక సెక్యూరిటీ ప్రోటోకాల్స్ గురించి చెప్పాలంటే ఏరియా 51 సెక్యూరిటీకి క్యామో డ్యూట్స్ అనే ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు. డ్రోన్స్ అండ్ గ్రౌండ్ సెన్సార్స్ ప్లేస్ చేశారు. అక్కడ ట్రెస్పాస్ చేయడం చాలా డేంజరస్. వన్ మోర్ రీజన్ ఫర్ సీక్రెసీ ఈస్ UFO సైటింగ్స్. చాలా UFO సైటింగ్స్ ఏరియా 51 పక్కన జరిగాయి అని రిపోర్ట్స్ ఉన్నాయి. రాస్వెల్ ఇన్సిడెంట్ తర్వాత నివేదా డెసర్ట్ దగ్గర స్ట్రేంజ్ గ్లోయింగ్ లైట్స్ అండ్ ఫ్లయింగ్ సాసర్స్ రిపోర్ట్స్ చాలా పెరిగాయి. కానీ గవర్నమెంట్ అవి సీక్రెటివ్ టెస్ట్ ఫ్లైట్స్ అని డిస్మిస్ చేసింది. బాబ్ లజార్ లాంటి విజిల్ బ్లోవర్స్ ఇక్కడ ఏలియన్ క్రాఫ్ట్స్ రివర్స్ ఇంజనీరింగ్ జరిగింది అండ్ యాంటీగ్రావిటీ ప్రొపల్షన్ సిస్టమ్స్ని కూడా ఇక్కడే డెవలప్ చేశారు అని చెప్తున్నారు. మరి అది సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసమా లేదా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ టెక్నాలజీ కోసమా అని పబ్లిక్కి ఇంకా డౌట్స్ రేజ్ అయ్యాయి. లీక్డ్ పెంటగాన్ వీడియోస్ లైక్ టిక్ టాక్ అండ్ గింబాల్ UFO సైటింగ్స్ ఇక్కడ గవర్నమెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ని టెస్ట్ చేస్తున్నారు అని ఇండికేషన్స్ చూపించాయి. మరియు గవర్నమెంట్ సీక్రెసీ వలన పబ్లిక్కి ఇది ఇంకా పెద్ద మిస్టరీ లాగా నిలిచింది. అండ్ UFO సైటింగ్స్ అండ్ ఏలియన్ థియరీస్ ఏరియా 51 గురించి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన మేజర్ రీజన్స్. 1947లో రాస్వెల్ ఇన్సిడెంట్ జరిగింది. న్యూ మెక్సికోలో ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ క్రాష్ అయింది అండ్ అది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అఫీషియల్గా ఇది ఒక వెదర్ బెలూన్ క్రాష్ అని చెప్పారు. కానీ క్రాష్ సైట్లో చాలా స్ట్రేంజ్ డెబ్రిస్ కనిపించాయని ఐ విట్నెస్ చెప్పారు. ఇది ఏరియా 51 కాన్స్పిరసీతో లింక్ అయ్యాక
ఈ బేస్ యుఎఫ్ఓ రివర్స్ ఇంజనీరింగ్ సెంటర్ అని చెప్పడం స్టార్ట్ అయింది. 1989లో బాబ్ లజార్ తన ఇంటర్వ్యూలో ఏరియా 51 పక్కన ఉన్న S4 సైట్లో ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ని డిస్మాంటిల్ చేశారు అని చెప్పారు. ఏరియా 51 పక్కన చాలా యుఎఫ్ఓ సైటింగ్స్ కనిపిస్తాయి. డిస్క్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ ఎక్స్ట్రాడినరీ స్పీడ్స్తో సడన్ డైరెక్షన్ చేంజెస్తో కనిపించాయట. 2021లో నైట్ స్కైస్లో గ్లోయింగ్ లైట్స్ చూశారు అని కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఏలియన్ ఆటోప్సీ ఫుటేజ్ 1990స్లో రిలీజ్ అయింది. ఇది ఏరియా 51లో ఒక ఏలియన్ బాడీ డిసెక్షన్ని చూపిస్తుంది అని రూమర్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఫుటేజ్ ఫేక్ అని ప్రూవ్ చేసినా ఇది కాన్స్పిరసీ థియరీస్ని ఆపలేదు. పబ్లిక్ ఇమాజినేషన్కి ఏరియా 51 ఒక ఏలియన్ రీసెర్చ్ సెంటర్ లాగా పర్సెప్షన్ పెరిగింది. 2020లో పెంటగాన్ యూఎఫ్ఓ రిలేటెడ్ వీడియోస్ రిలీజ్ చేశారు. ఎస్పెషల్లీ టిక్ టాక్ యూఎఫ్ఓ మిస్టీరియస్ మూమెంట్స్ చూపించింది. ఈ ఆబ్జెక్ట్ టెక్నాలజీస్ ఇక్కడ టెస్ట్ చేస్తున్నారని కాన్స్పిరసీ థియరీస్కి సపోర్ట్ వచ్చింది. ఏరియా 51లో ఏలియన్స్ అండ్ యూఎఫ్ఓ కనెక్షన్స్ ఒక మిస్టరీ లాగా ఉండిపోయాయి. అండ్ 2019లో ఏరియా 51 గురించి ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ జరిగింది. స్ట్రోమ్ ఏరియా 51 ఈవెంట్. ఫేస్బుక్లో ఒక ఫన్నీ పోస్ట్ వైరల్ అయింది. లెట్స్ స్ట్రోమ్ ఏరియా 51, దే కాంట్ స్టాప్ ఆల్ ఆఫ్ అస్. ఈ పోస్ట్కి ఒక 2 మిలియన్ పీపుల్ ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ ఒక 2000 మెంబర్స్ సెప్టెంబర్ 20th రోజు ఏరియా 51 పక్కన కలెక్ట్ అయ్యారు. గార్డ్స్ స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చారు. ట్రెస్ పాసింగ్కి $1000 ఫైన్ అండ్ 6 months ఇంప్రిజన్మెంట్ అని చెప్పారు. ఏలియన్ స్టాక్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు. ఇది ఒక ఫన్ ఈవెంట్ లాగా జరిగింది. బట్ ఫోకస్ ఏరియా 51 మీద మాత్రమే ఉంది. మరియు రైడ్లో ఏ ఒక సాలిడ్ అవుట్కమ్ లేకపోయేసరికి ఏరియా 51 మీద గ్లోబల్ ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. 2024 వరకు ఏరియా 51 గురించి మనకు చాలా ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయినా ఇక్కడ జరిగే ఆపరేషన్స్ గురించి ఫుల్ ట్రాన్స్పరెన్సీ రాలేదు. రీసెంట్గా చాలా శాటిలైట్ ఇమేజెస్ ఏరియా 51 బేస్కి పెద్దగా ఎక్స్పాన్షన్స్ ఉన్నాయని చూపిస్తున్నాయి. ఈ ఎక్స్పాన్షన్స్లో ఒక న్యూ రీసెర్చ్ సెంటర్, అడ్వాన్స్డ్ రన్వేస్ ఉంటాయని పబ్లిక్ స్పెక్యులేట్ చేస్తున్నారు. మిలిటరీ సోర్సెస్ చెప్పినట్టు ఇక్కడ హైపర్సోనిక్ వెపన్స్, స్టెల్త్ డ్రోన్స్ అండ్ అదర్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని టెస్ట్ చేస్తున్నారు. పబ్లిక్లో యూఎఫ్ఓస్ అండ్ ఏలియన్ థియరీస్ ఇక్కడ ఉన్నాయని స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. లీక్డ్ విజిల్ బ్లోవర్స్ రిపోర్ట్స్ ఏరియా 51కి యూఎఫ్ఓస్తో కనెక్షన్ ఉంది అని చెప్పాయి. ఎస్పెషల్లీ ఏలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రిజర్వేషన్కి సంబంధం ఉంది అని చెప్తున్నారు. పబ్లిక్లో గవర్నమెంట్ రహస్యాలు ఇంకా ఎందుకు కన్సిల్ చేస్తున్నారు అని ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అయింది. చాలా కాన్స్పిరసీ థియరీస్కి ఏరియా 51 ఒక పాండోరాస్ బాక్స్ లాగా ఉండిపోయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఏరియా 51 ఒక ఏలియన్ హబ్ అయినా కావచ్చు, లేదా అడ్వాన్స్ టెస్టింగ్ గ్రౌండ్ అయినా కావచ్చు. కానీ సివిలియన్స్కి అక్కడ నుండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ రాదు అండ్ రానివ్వరు. మీ ఒపీనియన్స్ ఏంటి? ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయా, లేదా ఇది మిలిటరీ టెస్టింగ్ సెంటరా? కమెంట్స్లో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.